ఏపీలో మామిడి రైతుల ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. తొలుత నల్లతామర, మ్యాంగో లూఫర్ వంటి పురుగుల దాడితో పూత మాడిపోగా ఆ తర్వాత తెగుళ్లు, చీడపీడలకు తోడు అధిక ఉష్ణోగ్రతలతో పిందెలు రాలిపోయాయి. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలిచిన కొద్దిపాటి పిందెలు కాయ కడుతున్న వేళ అకాల వర్షాలు కురవడంతో అవి కాస్త నేల రాలిపోయాయి. ఈదురుగాలులకు వడగండ్ల వానలు తోడవడంతో మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఏపీలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. అయితే ఏడాది నల్లతామర, చీడపీడల ప్రభావం వల్ల 50% మించి దిగుబడి వచ్చే అవకాశం లేదని సీజన్ ప్రారంభంలోనే అంచనా వేశారు. ప్రస్తుతం 50% వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. రాయలసీమ జిల్లాల్లో ఎకరాకు 2 నుంచి 3 టన్నుల మధ్య దిగుబడులు వస్తాయని అంచనా వేయగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.5 టన్నులు రావడం కూడా కష్టంగా ఉందని చెబుతున్నారు. గత వారం వరుసగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురవడంతో దాదాపు 3 లక్షల ఎకరాల్లో కాయలు నేల రాలినట్లు అంచనా. ఎన్టీఆర్ జిల్లాలో 50,000 ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు నేల రాలినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అత్యధిక విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్న జిల్లాల్లో దాదాపు 1.76 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయగా చివరకు 50,000 టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణా జిల్లాలో మరో 30 నుంచి 40,000 ఎకరాల్లో మామిడి నేల రాలగా అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో దాదాపు 1000 ఎకరాల్లో మామిడి పంట ఈదురుగాలులకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కనీసం 25 నుంచి 35% కూడా దిగుబడి వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. మామిడికాయల్లో నాణ్యత లేదనే కారణంతో ఈసారి ఆశించిన ధరలు కూడా లభించని పరిస్థితి నెలకొంది. నూజివీడి రసాలు టన్ను 10,000 నుంచి 15,000 మధ్య పలుకుతుండగా బంగినపల్లి 15,000 నుంచి 45,000 రూపాయల మధ్య పలుకుతోంది. రాయలసీమ జిల్లాల్లో పండే ఆల్ఫోన్సా రకాలు మాత్రమే నాణ్యతను బట్టి అత్యధికంగా 95,000 రూపాయల వరకు ధర లభిస్తోందని చెబుతున్నారు. అయితే రాయలసీమలో ఈ స్థాయి ధరలు పొందే రైతులు 10% కూడా ఉండరని అంటున్నారు. లక్షలాది ఎకరాలు కాయలు నేల రాలినప్పటికీ నిబంధనల సాకుతో అధికారులు పంట నష్టాన్ని ప్రాథమికంగా కూడా గుర్తించడం లేదు.